నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. ముగ్గురు నిందితులను గుంటూరులో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అశ్లీల వెబ్సైట్లకు నిందితులు వీడియోలను అందిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని నిషేధిత వెబ్సైట్లకు విక్రయిస్తున్నాడు. సైప్రస్ దేశానికి చెందిన సైట్ నిర్వాహకులు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. లూయిస్తో పాటు శ్రీకాకుళానికి చెందిన గణేష్, జోష్నాలను అరెస్టు చేశామని రవికృష్ణ తెలిపారు. సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మూడో ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్. అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై ట్విట్టర్ వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని తాజాగా అరెస్టు చేశారు. కర్నూలుకు చెందిన పుష్పరాజు అనే వ్యక్తి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేశాడు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రముఖులు వారి కుటుంబాలపైన ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టినా చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. డిప్యూటీ సీఎం సార్ అండ్ ఫ్యామిలీ పైన అబ్సీన్ కంటెంట్తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ కొన్ని మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ట్విట్టర్లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, గూడూరు కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి అక్యూస్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ని యూజ్ చేసుకొని ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని వెనక మోటివ్ని చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్. సో అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు. అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్స్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకొని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ టూ
గ్రూప్స్ ఇద్దరి మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది. సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రతిపక్షాలను అణచివేసే పనులకు శ్రీకారం చుడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెట్టడానికి వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈడీ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బెదిరించే ప్రక్రియకు ప్రధాని నరేంద్ర మోడీ పూనుకున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ ఆరోపించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబమని పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలపైన రాజకీయపరమైన వేధింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. ఎలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని, దేశ ప్రజలకు నిత్యం అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బిల్లా సునీల్ కుమార్, గడ్డం పాల్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद दिल्ली राहुल गांधी గారి నాయకత్వం డౌన్ బీజేపీ ప్రభుత్వం వేయాలి ఈడీ కేసులు వెంటనే వేయాలి ఈడీ కేసులు వెంటనే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డౌన్ నరేంద్ర మోడీ డౌన్ రాహుల్ గాంధీ గారి ఈ దేశాన్ని నిర్మించినటువంటి కుటుంబం, ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ దేశంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, ప్రతి సామాన్యుడు కూడా స్వేచ్ఛ స్వాతంత్రంతో పూర్తి ఆనందాలతో బతకనిచ్చినటువంటి పార్టీ కుటుంబం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గాంధీల కుటుంబం ఉందో, ఆ కుటుంబాన్ని ఈరోజు భయపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి, పదవుల కోసమో అధికార దర్పం కోసమో లేదంటే మీ మాదిరి మీ స్నేహితులను అడ్డం పెట్టి ఈ దేశంలో లక్షల కోట్ల డబ్బుని దాచుకునే కుటుంబాలు రాహుల్ గాంధీ గారి కాదు, సోనియా గాంధీ గారి కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈడీని చూయించి రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని చూస్తూ ఉన్నారా? అది మీ వల్ల కాదు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఆ సంగతి ముమ్మాటికి మీకు కూడా తెలుసు. ఈ దేశంలో పెగాసస్ స్పైవేర్ అనే ఒక వైరస్ను వాడి దేశంలోని ప్రముఖుల ఫోనుల్లోకి ఆ వైరస్ని జొప్పించి జడ్జీలు, మంత్రులు, గవర్నర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళందరి సంభాషణలు విని రాత్రికి రాత్రే ప్రభుత్వాలను పడగొట్టి మీకు నచ్చిన కోర్టు తీర్పులను ఇప్పించుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం అనుకుంటున్నారా? సోనియా గాంధీ గారినను రాహుల్ గాంధీ గారిని భయపెట్టడం అంటే అవినీతి పరుల్ని ఏరుకొని మరి మీ పార్టీలోకి తీసుకొచ్చుకొని అవినీతి పునాదుల మీద ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి బీజేపీ అనుకుంటున్నారా రాహుల్ గాంధీ గారు అంటే? ఎవరిని భయపెట్టాలని చూస్తూ ఉన్నారు? ఈ దేశమే గాంధీల కుటుంబం కదా. ఈ దేశంలో ఉన్న ప్రతి మూల ప్రతి అంచు వారి ఆస్తే కదా. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది కదా. ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మీ పాత్ర ఏమన్నా ఉందా? అసలు మీరున్నారా? స్వాతంత్రం ఏర్పడిన 50 సంవత్సరాల దాకా జాతీయ జెండానే ఎగరేయటానికి ఇష్టపడినటువంటి ఒక దౌర్భాగ్యపు పార్టీ మీ పార్టీ కాదా? ఇది నిజమే కదా. ఈ చరిత్రను మీరు మార్చగలరా? ఎవరిని భయపెట్టాలని చూస్తూ ఉన్నారు మోడీ గారు? రాహుల్ గాంధీ గారిని, తల్లి సోనియాని
మీరు కోర్టుకు పిలుస్తూ ఉన్నారా? పిలవండి. ప్రాణత్యాగాలకే వెనకాడనటువంటి ఒక గొప్ప మహనీయుల కుటుంబం వారిది. ఈ దేశం కోసం ప్రాణత్యాగాల్ని చేసినటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని మీరు భయపెట్టాలని చూస్తూ ఉంటే ఈ దేశం చూస్తూ ఊరుకోదు. మీరు అనుకుంటా ఉన్నారు మేము అధికారంలో ఉన్నాం, ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఇలా రాజ్యాంగాలను నడిపించే అన్ని శక్తులు మా దగ్గరే ఉన్నాయి, మా చెప్పు చేతల్లోనే ఉన్నాయి, మేమేమైనా చేయగలం అనుకుంటున్నారేమో. కానీ సత్యం, న్యాయం, ధర్మం ఒకటి నిలబడుద్ది. మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. రైతు సంఘాల ఆధ్వర్యంలో మిర్చి యార్డ్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి ధర పతనమై రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగిపోయి రైతుల అప్పులు ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. అయితే పెట్టిన పెట్టుబడికి అనుకూలంగా మిర్చికి మద్దతు ధర లభించడం లేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి క్వింటాకు మిర్చికి 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కౌలు రైతుల ఆత్మహత్యలు మిర్చి క్వింటా 20,000కి ఆదుకోవాలి మిర్చి రైతులను, ఆదుకోవాలి మిర్చి రైతులను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎస్వీఎన్ కాలనీని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. 2.70 లక్షల వ్యయంతో ఎస్వీఎన్ కాలనీలో చేపడుతున్న రహదారి, చెరువు, బస్ స్టాప్ పనులకు బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. ప్రాంతం అభివృద్ధి కోసం కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని కొనియాడారు. నగరంలో సిగ్నల్స్ వద్ద వాహన చోదకులకు నీడ కోసం గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అరండలపేట ఆర్ఓబీ నిర్మాణంపై దుష్ప్రచారం, అవగాహన కోసం కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు, పెమ్మసాని రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఎస్వీఎన్ కాలనీలో 42వ డివిజన్లో కార్పొరేటర్గా వేములపల్లి శివప్రసాద్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 2,26,00,000 రూపాయల వర్క్స్ శాంక్షన్ జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఎస్వీఎన్ కాలనీ మెయిన్ రోడ్డు 1,70,00,000తో ఎన్క్యాప్ ద్వారా వేసుకుంటూ ఉన్నాము. అదనంగా ఇంకొక 70 లక్షల వరకు జరగబోతూ ఉంది. అది జనరల్ ఫండ్స్ నుంచి మనకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందజేస్తామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ 4వ లైన్లో కూడా 37 లక్షలతో వాటర్ పైప్స్ అండ్ రోడ్స్, డ్రైన్స్ కూడా వేసుకుంటున్నాము. అండ్ 18 లక్షలతో కూడా ఈ రోడ్ వైండింగ్లో పోతున్న వాటర్ పైప్స్ కోసం మళ్ళీ వేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక బస్ షెల్టర్ వైండింగ్లో పోతా ఉన్న పరిస్థితిలో రత్తయ్య గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ బస్ షెల్టర్ని మనకి నిర్మించి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఎస్వీఎన్ కాలనీ ఆర్చ్ కూడా ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అది కూడా కమిషనర్ గారి దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా దానికి కూడా కమిషనర్ గారు సుముఖత చూపించారు. త్వరలో ఏదేమైనా కూడా ఒక 2-3 నెలల్లో ఈ పూర్తి అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు రాంప్రసాద్ గారు వారి యొక్క డివిజన్లో 46 డివిజన్లో కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. దానిలో మెయిన్గా ఎన్క్యాప్ ఫండ్స్ తోటి 1,70,00,000 ఈ రోడ్డు ఏదైతే డ్రైన్ టు డ్రైన్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు ఎమ్మెల్యే గారు. వారికి కృతజ్ఞతలు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని వర్క్స్ ఇప్పుడు మా దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ రోడ్డు కంటిన్యూషన్ ఇంకొక 70 లక్షలు పెట్టి చేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పారు. దాన్ని కూడా మరి కౌన్సిల్లో పెట్టి ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇక్కడ ఒక బస్ షెల్టరు గురించి మాట్లాడారు. దాన్ని కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఆర్చి, ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆర్చి ఒకటి ఉంది. దాన్ని కూడా పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దాతల సహకారం తీసుకొని డెఫినెట్గా జీఎంసీ కూడా కొంత కంట్రిబ్యూట్ చేసి చేయటం జరుగుతుంది. ఏదేమైనా ప్రజలు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి ముఖ్యంగా ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మీరందరూ చూశారు, పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇప్పుడు చూస్తున్నారు. అదే మాదిరిగా ఎక్కడైతే రోడ్స్ నీడ్ ఉందో, డ్రైన్స్ నీడ్ ఉందో అవన్నీ కూడా ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ ఇటు నగరపాలక సంస్థ నుంచి వెచ్చించి ఫండ్స్ కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం సిఎస్ఆర్ కింద తీసుకోవటం ఇవన్నీ కూడా మిళితం చేసుకుని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకోవడం జరుగుతుంది.
మిసెస్ అండ్ ప్లస్ సైజ్ గార్జియస్ విన్నర్ నీలిమ కొలిశెట్టికి గుంటూరులో సత్కార కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంలోని ఫ్యాషన్ ఫేరీలో బుధవారం సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాంటీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 13వ తేదీ నిర్వహించిన ఫైనల్లో విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ ఫేరీ ప్రతినిధులు శ్రావణి, పల్లవి, సుజాత తదితరులు పాల్గొని నీలిమను ఘనంగా సత్కరించి అభినందించారు. ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న కారణంగా విజేతగా నిలవడం జరిగిందని నీలిమ తెలిపారు. ఇందులో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని చెప్పారు. అదేవిధంగా త్వరలో యాక్టింగ్ లో కూడా తనను తాను నిరూపించుకుంటారని నీలిమ వెల్లడించారు. గుంటూరుకు చెందిన నీలిమ మిస్సెస్ అండ్ ప్లస్ సైజ్ గార్జియస్ విన్నర్ గా నిలవడం ఆనందంగా ఉందని శ్రావణి తెలిపారు. నేను రీసెంట్గా మాంటీ ప్రొడక్షన్స్ వాళ్ళది మిస్సెస్ గార్జియస్ ప్లస్ సైజ్ 2025లో నేను పార్టిసిపేట్ చేశాను. అది విజయవాడలో ఆడిషన్స్ జరిగినాయి. విజయవాడలో ఆడిషన్స్లో చాలామంది నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ నుంచి ఒక 100 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. అందులో నేను కూడా ఒక ఫైనలిస్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించింది. అలానే నేను హైదరాబాద్లో మెయిన్ గ్రాండ్ ఫినాలీ, ఆ గ్రాండ్ ఫినాలేకి మేమందరం కలిసి వెళ్ళాము, ఫైనలిస్టులు అందరము. మిస్సెస్, మిస్టర్, మిస్ అండ్ ప్లస్ సైజ్ కాంపిటీషన్. ఇది చాలా గ్రేట్ హానర్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఈ కాంపిటీషన్స్లో నేను టైటిల్ విన్నర్ అయ్యాను. ఐ యామ్ ద ప్లస్ సైజ్ టైటిల్ విన్నర్. చాలా గ్రేట్ఫుల్గా ఉంది. గుంటూరు నుంచి నేను పార్టిసిపేట్ చేసి నేను విన్ అయ్యాను అంటే చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఇలానే ఈ షోకి మాకు మాంటీ సార్ అండ్ షో డైరెక్టర్ వాసవి గారు అండ్ మా ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ అతుల్ సురేష్ మాకు చాలా గ్రూమింగ్ సెషన్స్ కానీ ట్రైనింగ్ సెషన్ కానీ చాలా బాగా ట్రైన్ చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. అండ్ అవర్ కో డైరెక్టర్ సందీప్ సార్, వీళ్ళందరి కోఆర్డినేషన్తో మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు గ్రూమింగ్ సెషన్స్ కానీ ఏదైనా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇలానే ఇంకా ఎవరైనా డ్రీమ్స్ ఉన్నా, ఏమన్నా మీరేమన్నా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ over here. This is a Monty Productions. I am really grateful and thankful to Monty Productions. And the same time tanu fashion fairy dress courtesy మొత్తం తనే సపోర్ట్ చేసింది నాకు. థ్యాంక్ యూ శ్రావణి గారు. అండ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను లేడీస్ అందరికీ, మీకేమైనా గోల్స్ ఉన్నా, మీకేమైనా డ్రీమ్స్ ఉన్నా, go win your dreams and fulfill your dreams. You have a great platform. గుంటూరు నుంచి ఇట్లా మన తోటి లేడీ విన్ అవ్వడం చాలా గర్వంగా ఉంది నాకు. ఆఫ్టర్ మ్యారేజ్ మ్యాక్సిమం అందరూ హౌస్ వైఫ్స్గా ఉండిపోతారు. ఇప్పుడిప్పుడే చిన్నగా బయటకు వచ్చి ఎంటర్ప్రెన్యూర్స్గా జాబ్కి వెళ్తున్నారు. బట్ ఇలా ఫ్యాషన్ స్ట్రీమ్లోకి రావడం అది గుంటూరు నుంచి చాలా గర్వంగా ఉంది. అండ్ నీలిమ గారు వచ్చేసరికి మనకు ఎప్పటి నుంచో మంచి క్లయింట్ అనమాట. సో ఇప్పుడు సడన్గా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసి ప్లస్ సైజ్ విన్నర్గా రావడం, అది మా కాస్ట్యూమ్లో రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.